ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ పరువు తీసింది భారత్. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అయినటువంటి పర్వతనేని హరీష్ పాకిస్తాన్ను ఉద్దేశించి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2-3 అంశాలని ఆయన ప్రస్తావించారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ చేసినటువంటి దాడుల గురించి ఆయన ప్రస్తావించారు. పాకిస్తాన్ పదే పదే చెప్తుంది కదా, ఫేక్ ముస్లిం బ్రదర్హుడ్, ముస్లింలందరూ కలిసి ఉండాలి, ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ ఒకే తాటిపై ఒకే మాటపై ఉండాలని చెప్పి పాకిస్తాన్ పదే పదే చెబుతుంది. కానీ తన పక్కనే ఉన్నటువంటి దేశంపై ఇంత మారణహోమం సృష్టిస్తోంది పాకిస్తాన్. మరి దీనికి సమాధానం ఏంటి? నిజానికి పర్వతనేని హరీష్ పాకిస్తాన్ పేరును డైరెక్ట్గా తీయకుండా ఆఫ్ఘనిస్తాన్పై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండించారు. పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్లో ఇంతవరకు సుమారుగా 185 మందికి పైగా చనిపోయారు. అందులో దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ 185 మందిలో సుమారు 60 మంది మహిళలు, చిన్నపిల్లలే ఉన్నారు. మరి పాకిస్తాన్ చేస్తున్నది ఏంటి? ఫేక్ ముస్లిం బ్రదర్హుడ్ కాదా? ఆ కార్డు ఉపయోగించుకుంటుంది అంతే. ముస్లిం బ్రదర్హుడ్ అనేటువంటి కార్డుని పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది, అంతకంటే ఇంకేమీ లేదు. అలాగే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి సంస్థలపైన నిషేధం విధించాలి అని కూడా భారత్ డిమాండ్ చేసింది. అలాగే దీనికి పాకిస్తాన్ పేరును ప్రస్తావించకపోయినప్పటికీ కూడా భారత ప్రతినిధి మాట్లాడాడు కాబట్టి నిజంగానే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా పాకిస్తాన్ అక్కడ రిప్రజెంటేటివ్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ ఆఫ్ఘనిస్తాన్లో భారత్ భారీగా పెట్టినటువంటి పెట్టుబడులు వృధాగా పోతున్నాయి, అందుకు భారత్ బాధపడుతోంది అంటూ ఆయన మాట్లాడారు. దీంతో ఆ ఉగ్రవాద దాడుల్ని ప్రోత్సహిస్తున్నది, ఆ ఉగ్రవాద దాడులను చేస్తున్నది మేమే అని చెప్పి పాకిస్తాన్ ఒప్పుకున్నట్లయింది. నిజానికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని ఉద్దేశించి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది, ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని చెప్పి పాకిస్తాన్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఉంది. ఉగ్రవాదం పేరెత్తితే ముందుగా ప్రపంచంలో గుర్తొచ్చేటువంటి దేశం ఏంటి? పాకిస్తాన్. చాలా దేశాల్లో ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఆసియా ఖండంలో ముందుగా చెప్పుకోవాల్సింది పాకిస్తాన్. దాదాపు ఒక 50 నుంచి 60 ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం. అందులో దాదాపు ఒక 10 నుంచి 20 ఉగ్రవాద సంస్థలు చాలా యాక్టివ్గా ఉన్నాయి, కొన్నిసార్లు నిషేధించబడ్డాయి కూడా అంతర్జాతీయంగా. జైషే మహమ్మద్ సంస్థ ఎక్కడ ఉంది? లష్కరే తోయిబా సంస్థ ఎక్కడ ఉంది? ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఎక్కడ ఉంది? ఇన్ని ఉగ్రవాద సంస్థలను తన దేశంలో పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ని ఉగ్రవాద దేశం అనడం అనేది ఇట్స్ రెడిక్యులస్. ఇదే విషయాన్ని ఐక్యరాజ్యసమితి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత ప్రతినిధి ఎండగట్టారు. పాకిస్తాన్ని అంతర్జాతీయ సమాజం ముందు ఎక్స్పోజ్ చేశారు.